హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ ఏపీఎస్సీ టీఎస్పీసీ లెక్చర్స్. ఇండియన్ ఎకానమీ సిరీస్లో ఈరోజు మనం చూడబోయే నెక్స్ట్ టాపిక్ ఏంటంటే చక్రవ్యూహ ఛాలెంజ్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. సో దీంట్లో మెయిన్గా అసలు చక్రవ్యూహ ఛాలెంజ్ ఏంటి, అది ఇండియన్ ఎకానమీకి ఎలా ఇంపాక్ట్ పడుతుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎప్పుడైనా సరే ఒక కంట్రీ తాలూకా మార్కెట్ ఎకానమీ ఎప్పుడు డెవలప్ అవుతుందంటే కొత్త ఫర్మ్స్ కానీ, కొత్త ఐడియాస్ కానీ, కొత్త టెక్నాలజీస్ కానీ అలౌ చేస్తే, లైక్ మనం ప్రెసెంట్ చూస్తున్న మేక్ ఇన్ ఇండియా ద్వారా ఇవన్నీ అవుతున్నాయి. సో దీనివల్ల ఏంటంటే మనకి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతుంది. సో అలాగే మనకి ఏంటంటే పర్ఫెక్ట్ కాంపిటీషన్ కూడా కనిపిస్తుంది. మేబీ ఈ ఫ్లెక్సిబిలిటీ ఇవ్వడం వల్ల ఒక కంప్లీట్ ఎకానమీ స్ట్రాంగ్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలాగే ఈ కాంపిటీషన్ పెరగడం వల్ల క్యాపిటల్ కూడా పెరుగుతుంది, అలాగే ఈ లేబర్ రిసోర్స్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అంటే మనకి మేక్ ఇన్ ఇండియా కూడా లాంచ్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి క్రియేట్ అవుతాయి, అలాగే మనకి ఎకనామిక్ డెవలప్మెంట్ అవ్వడం కూడా స్ట్రాంగ్ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది ఒక పాజిటివ్ థింగ్ అయితే, ఆన్ ద అదర్ సైడ్ మనకి నెగిటివ్స్ కూడా ఆలోచించాలి. ఇంకోటి నెగిటివ్ సైడ్ ఏంటంటే ఇక్కడ మనకి సస్టైనబిలిటీ. మనకు తెలిసినట్టు మనకి న్యాచురల్ రిసోర్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. సో ఏంటంటే కరెక్ట్ అలొకేషన్ ఆఫ్ రీసోర్సెస్ అనేవి జరగాలి, అలాగే ప్రొడక్షన్ యాక్టివిటీస్ కూడా రీసోర్స్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసి ఎలాంటి విధమైన వేస్టేజ్ లేకుండా చూసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే ఎంట్రీ ఎంత పెద్ద ఎసెట్, ఎగ్జిట్ కూడా అంతే పెద్ద డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. మనకేంటే రెస్ట్రిక్టెడ్ ఎంట్రీ అనేది ఎక్కడ కనిపించట్లేదు. మేక్ ఇన్ ఇండియా ద్వారా ఫర్మ్స్ అనేవి ఎక్కువ ఎంటర్ అవుతున్నాయి. సో ఆటోమేటిక్గా ఈ న్యూ ఫర్మ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. మనకి స్పెషల్గా ఈ స్టార్ట్అప్ ఇండియాలో కూడా మనకి ఎంకరేజ్ చేస్తున్నారు ఎంటర్ప్రెన్యూర్షిప్ యాక్టివిటీస్ని. అంటే ఇక్కడ ఏంటి కొత్త ఐడియాస్ని, కొత్త టెక్నాలజీస్ కూడా వీళ్ళు బాగా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. కానీ ఆన్ ద అదర్ సైడ్ మనకి సస్టైనబుల్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ కూడా మనం ఆలోచించాలి. సో దీన్ని గవర్నమెంట్ పట్టించుకుంటుందా అంటే అది కొంతవరకు మాత్రమే జరుగుతుంది. సో మనకేంటి ఎంట్రీతో పాటు ఎగ్జిట్ ప్రాబ్లం కూడా మనం ఆలోచించాల్సిన విషయం అయితే ఉంది. సో ఇక్కడేంటే ఇవన్నీ మేక్ ఇన్ ఇండియా ద్వారా కానీ ఇప్పుడున్న ఫర్మ్స్ చూసుకుంటే ఎక్కువ మనకి కాంపిటీషన్ కనిపిస్తుంది. అలాగే మనకి కాంపిటీషన్లో కూడా మనకి త్రూ సబ్సిడీస్ ద్వారా ఈ ఇండస్ట్రియల్ సెక్టర్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎంఈ సెక్టర్ చూసుకుంటే సబ్సిడీస్ ఫామ్లో కొత్త కొత్త ఫర్మ్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఇది కూడా ఒక పాజిటివ్ పాయింటే. కానీ దీనికి సంబంధించిన టాపిక్స్ కూడా కమింగ్ స్లైడ్స్లో మీకు నెరేట్ చేస్తాను. ఇంకోటి, ఇండియన్ ఎకానమీ అనేది 1980s నుంచి చాలా చేంజెస్ మనకు కనిపించినాయి. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం చూసింది ఏంటి, ఇండస్ట్రియల్ లైసెన్సింగ్ అనమాట. సో ఇంతకుముందు అంతా కొంచెం ప్రైవేట్ సెక్టర్కి లైసెన్స్ ఇవ్వడానికి ఇండస్ట్రీస్కి చాలా పెద్ద ప్రొసీజర్ ఉండేది. ఓన్లీ పబ్లిక్ సెక్టర్ మాత్రమే మనకు కనిపించేది. కానీ 1980s తర్వాత ఏంటంటే మనకి ఇండస్ట్రియల్ లైసెన్సింగ్ కూడా కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ చేసి కొత్త కొత్త ప్రైవేట్ సెక్టర్ తరకు ఎస్టాబ్లిష్మెంట్స్ అనేవి జరిగినాయి. సో అలాగే మనకి ఎల్పిజి రిఫార్మ్స్ అయిన తర్వాత కూడా మనకి చాలా చేంజెస్ మనకి కనిపించాయి. ఇంకోటి ఏంటంటే పబ్లిక్ సెక్టర్ అసెట్స్ కూడా కొన్ని ప్రైవేటైజ్ చేయడం జరిగింది. అలాగే పబ్లిక్ సెక్టర్ తరక ఇన్వెస్ట్మెంట్స్ కానీ అవన్నీ గ్రాడ్యువల్గా తగ్గుతూ ప్రైవేట్ సెక్టర్ని పెంచుకుంటూ వచ్చారు. సో ఇదొక మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ మనకి చేంజెస్ మనకు కనిపిస్తున్నాయి 1980s నుంచి. ఇంకోటి ఏంటి ఎఫ్డిఐ, ఈ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది లిబరేజ్ చేయడం వల్ల కంప్లీట్ చేంజెస్ అనేవి మనకు కనిపించాయి. ఎస్పెషల్లీ మనకి ఎల్పిజి రిఫార్మ్స్ తర్వాత ఇవన్నీ జరిగినాయి. ఈవెన్ ట్రేడ్ బ్యారియర్స్ కూడా గ్రాడ్యువల్గా రెడ్యూస్ చేయడం వల్ల కూడా మనకి ఎకానమీలో చాలా చేంజెస్ కనిపించినాయి. సో ఇవన్నీ అంటే మెయిన్ ఫ్యాక్టర్స్ అనమాట, మనకి 1980s నుంచి ఎలాగా మన గవర్నమెంట్ చేంజ్ చేస్తూ వచ్చింది అనేది. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఎక్కువ మనకి ప్రైవేట్ ఫర్మ్స్ కనిపిస్తున్నాయి. పబ్లిక్ సెక్టర్ తరక రెప్యుటేషన్ కానీ ఆ ప్రాఫిట్ మేకింగ్ కానీ గ్రాడ్యువల్ తగ్గిపోయింది, ఎందుకంటే ప్రైవేట్ సెక్టర్తో కంపీట్ చేయలేకపోతున్నారు పబ్లిక్ సెక్టర్ కూడా. సో ఇవన్నీ మెయిన్ రీజన్స్ అనమాట. సో ఫస్ట్ ఏంటంటే మనకి రీజన్ ఇండస్ట్రియల్ లైసెన్సింగ్ అనేది చాలా ఈజీ ప్రొసీజర్ కింద చేయడం జరిగింది. అలాగే పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ తాలూకా పర్ఫార్మెన్స్ కానీ లేకపోతే వాటి అసెట్స్ని కూడా కొన్ని ప్రైవేట్ చేశారు. సో ఈ ఎఫ్డిఐ ట్రేడ్ బ్యారియర్స్ రావడం వల్ల ఇంకా డ్రాస్టిక్ చేంజెస్ కనిపించినాయి. ఆటోమేటిక్గా మనకి ఇండియన్ ఎకానమీకి స్ట్రాంగ్ ఇంపాక్ట్ అనేది పడింది. సో ఇక్కడేంటే మనకి ఆలోచించాల్సింది ఈ ఎగ్జిట్ ప్రాబ్లం అనమాట. సో మెయిన్గా ఈ ఎగ్జిట్ ప్రాబ్లం అంటే ఏంటి, దీనికి మెయిన్ పెద్ద ఛాలెంజ్ అంటే ఈ ట్విన్ బ్యాలెన్స్ షీట్ ఛాలెంజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి చూద్దాం ఫస్ట్. సో బ్యాలెన్స్ షీట్ ఏదైనా సరే ఒక కంపెనీ తరక మెయిన్ అసెట్స్ కానీ లైబిలిటీస్, నెక్స్ట్ ఎంటర్ప్రెన్యూర్ లైక్ షేర్ హోల్డర్ తరక మెయిన్ ఈక్విటీ అనమాట. సో ఇవన్నీ కూడా మనకి బ్యాలెన్స్ షీట్లోకి వస్తాయి. కానీ ఇప్పుడు మనకేంటంటే పెద్ద ఛాలెంజ్ మనం ఎక్కువ సఫర్ అవుతుంది అంటే ఈ ట్విన్ బ్యాలెన్స్ షీట్ ఛాలెంజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్విన్ బ్యాలెన్స్ షీట్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే ట్విన్ బ్యాలెన్స్ షీట్ ప్రాబ్లం అంటే మనకేంటే ఒక ఫినాన్షియల్ పొజిషన్ అనమాట. బ్యాంక్స్ అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ యొక్క ఫినాన్షియల్ పొజిషన్, అలాగే ఆన్ ద అదర్ సైడ్ మనకేంటి ఈ కార్పొరేట్ హౌసెస్. సో ఈ రెండింటికి మనకి ఈ ట్విన్ బ్యాలెన్స్ షీట్ ఛాలెంజ్ మనకి రైజ్ అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి ఈ ట్విన్ బ్యాలెన్స్ షీట్ అంటే పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ అలాగే కార్పొరేట్ హౌసెస్లో మనకేంటే కరెక్ట్
ఫార్మేషన్ అంటే ఫినాన్షియల్ పొజిషన్ని స్ట్రాంగ్గా చేయలేకపోతున్నారు. సో దీనివల్ల ఏంటంటే మనకి ఎన్పిఏ ప్రాబ్లం అనేది పెరుగుతుంది. అలాగే ఇంకో మెయిన్ హర్డిల్ అంటే ఈ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. సో ఈ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మనకి పెద్ద ప్రాబ్లం అవుతుంది. అలాగే ఎకనామిక్ రికవరీకి కూడా మనకి పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో ఇవన్నీ మెయిన్ హర్డిల్స్ వస్తున్నాయి మనకి ట్విన్ బ్యాలెన్స్ షీట్ ఛాలెంజ్ వల్ల. అయితే అసలు ఈ ట్విన్ బ్యాలెన్స్ షీట్ ఛాలెంజ్ ఏంటో ఫస్ట్ క్లియర్గా ఇంకా అర్థం చేసుకుందాం. మీకు చెప్పినట్టు ఈ ట్విన్ బ్యాలెన్స్ షీట్లో మెయిన్ ఏముంటాయంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఒక సైడ్, ఇంకో సైడ్ ఏంటి ఈ కార్పొరేట్ కంపెనీస్ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే మనకి కంపెనీస్ ఏంటంటే ఈ బ్యాంక్స్ నుంచి మనకి లోన్స్ తీసుకుంటున్నాయి. సో ఈ కంపెనీస్ ఏంటి లోన్స్ తీసుకున్న తర్వాత కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. కొన్నేమో ఈ కమ్యూనిటీ రిలేటెడ్ బిజినెస్ కొన్ని ఉంటాయి, లైక్ స్టీల్, పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇలాంటి కమ్యూనిటీ రిలేటెడ్ బిజినెస్ మీద కొంత ఇన్వెస్ట్ చేయడం జరిగింది. కానీ రీసెంట్గా ఈ సెక్టర్స్ అన్ని సడన్గా డ్రాస్టిక్ లో ప్రాఫిట్స్లోకి రావడం జరిగింది. అంటే ఈ సెక్టర్ ధరకు పర్ఫార్మెన్స్ అనేది గ్రాడ్యువల్ పడిపోవడం వల్ల ఈ కార్పొరేట్ ప్రాఫిట్స్ అన్నీ కూడా తగ్గిపోయాయి. సో ప్రాఫిట్స్ తగ్గిపోవడం వల్ల ఏంటంటే వీళ్ళు ఏవైతే లోన్స్ తీసుకున్నారో బ్యాంక్స్ నుంచి అవి రీపే చేయలేకపోతున్నారు. సో దీనివల్ల అంటే బ్యాంక్స్లో ఎన్పిఏ అనేది పెరిగిపోవడం జరుగుతుంది. సో ఇది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు మనకి ఆర్బీఐ కూడా ఇది పెద్ద హెడేక్ అయింది. అందుకే రీక్యాపిటలైజేషన్ ఆఫ్ ఫండ్స్ అనేది జరుగుతుంది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి. ఇంకోటి మనకి పెద్ద ప్రాబ్లం ఏంటంటే మన ఇండియన్ ఎకానమీలో మనకి ఫస్ట్ ఇనిషియల్గా మనకి ఏంటంటే సోషలిజం నుంచి ఇప్పుడు ఏంటంటే మార్కెటిజం వైపు మూవ్ అయ్యాం అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఎగ్జిట్ ప్రాబ్లం అనేది లేదు. ఎంట్రీ మనం చూస్తున్నాం కానీ ఎగ్జిట్ అనేది ఎక్కడ మనకు కనిపించట్లేదు. సో ఇంకోటి మనం చూసుకుంటే మనకి జియోగ్రఫికల్ లొకేషన్ పరంగా చూసుకున్నా సరే, పాపులేషన్ పరంగా చూసుకున్నా సరే మనది చాలా పెద్ద మార్కెట్. సో అందుకని చెప్పి ఈ ఎగ్జిట్ కూడా మనకి అంత అనుకూలం కాదని కూడా కొన్ని ఊహలు మనకి కనిపిస్తున్నాయి. కానీ దీనికి ఒకే ఒక సొల్యూషన్ అంటే పాలసీ యాక్షన్ అనమాట. సో కంపల్సరీ ఒక పాలసీ యాక్షన్ క్రియేట్ చేయాలి గవర్నమెంట్ అనేది మనకి తెలుస్తుంది. ఇక్కడ ఏంటంటే మనకి చూసుకోవాలి పాలసీ యాక్షన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎఫ్డిఐ ఈవెన్ వచ్చిన తర్వాత పెద్ద పెద్ద మాల్స్ అండ్ మార్కెట్స్ మనకు కనిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బెస్ట్ ప్రైస్ లేకపోతే ఈ మెట్రో లాంటివి చూసుకుంటే ఇక్కడ మనకి బయట మార్కెట్ కన్నా మనకి దీంట్లో మనకి చీప్గా గూడ్స్ అనేవి డిస్కౌంట్స్లో మనకి దొరుకుతున్నాయి. సో దీనివల్ల అంటే ఆటోమేటిక్గా చిన్న చిన్న కిరాణా షాపులకి వీళ్ళందరికీ ఎఫెక్ట్ పడుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే రెండు కూడా మనం బ్యాలెన్స్ చేసే విధంగా మనకి కనిపించాలి. అంటే ఇంకో సైడ్ మనం ఆలోచించినా సరే మనకి కొన్ని ఫర్మ్స్ ఉన్నాయి. కొన్ని ఫర్మ్స్ ఏంటంటే మనకి స్టాండర్డ్ గూడ్స్ అనేది తయారు చేస్తారు. కొన్ని ఫర్మ్స్ ఏంటంటే సబ్ స్టాండర్డ్ గూడ్స్ అనేది తయారు చేస్తారు. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలంటే ఈ సబ్ స్టాండర్డ్ గూడ్స్ని కూడా క్యాన్సిల్ చేయాలి. అంటే ఇలాంటి ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తం తీసేయాలని మనం తెలియాలి. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ గూడ్స్ అనేది తగ్గిపోతుంది. అంటే మన మీద ట్రస్ట్ అనేది పోతుంది. అంటే ఇండియాలో కంపెనీ తాలూకా బ్రాండ్ ఇమేజ్ అంతా పోతుంది దానివల్ల. కానీ మనకి ఎందుకు వేరే చైనా లేకపోతే ఇంకా వేరే అదర్ కంట్రీస్ తాలూకా గూడ్స్ ఎందుకు మనం ప్రిఫర్ చేస్తున్నాం, దాంట్లో క్వాలిటీ అండ్ స్టాండర్డ్ మనకు కనిపిస్తున్నాయి. సో అదే ఇండియాలో చూసుకుంటే ప్రతిదీ కూడా మనకు సబ్ స్టాండర్డ్ కానీ కనిపిస్తుంది, ఏదో ఒక లోపం మనకు కనిపిస్తుంది. సో వీటన్నిటికీ కూడా ఎగ్జిట్ అనేది కంపల్సరీ ఇవ్వాలి గవర్నమెంట్. సో అలా అయితేనే మనకి ఎకానమీ కొంచెం స్ట్రాంగ్ అవుతుంది, కొంచెం మన మీద ట్రస్ట్ పెరుగుతుంది. అలాగే స్టాండర్డ్ గూడ్స్ తయారు చేయడం కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈ ప్రైవేట్ ఫర్మ్స్. అయితే ఇవన్నీ ఒక వైపు చూసుకుంటే ఇంకోవైపు మన గవర్నమెంట్ గురించి కూడా ఆలోచించాలి. సో గవర్నమెంట్ ఏం చేసిందంటే రీసెంట్గా మనకి ఎఫ్డిఐ అనేది లిబరలైజ్ చేయడం స్టార్ట్ అయింది. సో మంచి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ లిబరలైజ్ చేయడం వల్ల కూడా కొన్ని కొత్త ఫర్మ్స్ ఎంట్రీ అనేది జరుగుతుంది. ఇంకోటి ఈ మధ్య మనకి స్టార్ట్అప్ ఇండియా కూడా లాంచ్ చేయడం జరిగింది. సో ఈ స్టార్ట్అప్ ఇండియా వల్ల కూడా కొత్త కొత్త ఫర్మ్స్ అనేవి రావడం జరిగింది. సో ఇవన్నీ అంటే ఎంట్రీ ఆఫ్ ఫర్మ్స్ అనేది ఎక్కువ అయిపోతున్నాయి, కానీ ఎగ్జిట్ అనేది ఉండట్లేదు. అయితే స్పెషల్గా మనకి కొన్ని సెక్టర్స్లో మనకి ఎగ్జిట్ అనేది అదొక ఫస్ట్ ఆర్డర్ ప్రాబ్లం కూడా మనకి కనిపించట్లేదు. స్పెషల్గా మనకి చూసుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్ లేకపోతే ఈ కామర్స్ కానీ ఇవన్నీ అంటే స్టార్టప్స్ రిలేటెడ్. ఇవన్నీ అంటే ఎగ్జిట్ అనేది వీటికి ఒక ఫస్ట్ ఆర్డర్ ప్రాబ్లంగా ఎక్కడ మనకి కనిపించట్లేదు. ఇంకోటి మీకు చెప్పినట్టు అసలు ఈ చక్రవ్యూహ ఛాలెంజ్ అనేది యాక్చువల్గా ఈ ట్రెడిషనల్ సెక్టర్కి సంబంధించింది, అంతే తప్ప పబ్లిక్ సెక్టర్స్కి లింక్ అయింది కాదనమాట. సో అలాగే మనం చూసుకుంటే ఈ ల్యాక్ ఆఫ్ ఎగ్జిట్ కూడా మనకి కొన్ని ఏరియాస్లో మనకి బాగా చేంజెస్ మనకు కనిపిస్తున్నాయి, అంటే నెగిటివ్గా కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ ఏంటంటే మనకి ఫిజికల్ కాస్ట్, అండ్ సెకండ్ ఎకనామిక్ కాస్ట్, అండ్ థర్డ్ వన్ ఏంటంటే పొలిటికల్ కాస్ట్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫిజికల్ కాస్ట్లో ఏమి ఉన్నాయనేది చూద్దాం. అయితే గవర్నమెంట్ అనేది బాగా సపోర్ట్ చేస్తుంది ఈ ఎంఎస్ఎంఈ సెక్టర్లో ఈ ఇండస్ట్రీస్ని డెవలప్ చేయడానికి. మనకి ఎక్కువ వీళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు. సో ఈ ఎస్ఎంఈ సెక్టర్లో వీళ్ళంటే సబ్సిడీస్ ద్వారా వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు ఫర్మ్స్ని. కానీ చాలా వరకు సబ్సిడీస్ అనేవి
సబ్సిడీ తినడం వరకే సరిపోతుంది తప్ప ఫర్మ్ డెవలప్మెంట్ అనేది జరగట్లేదు. అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఇన్ఎఫిషియెంట్ ఫర్మ్స్ యొక్క వాల్యూమ్ అనేది పెరిగిపోతుందన్నమాట. సో దీనివల్ల ఏంటంటే ఆటోమేటిక్‌గా బ్యాంక్స్‌కి ఎఫెక్ట్ అవుతుంది. ఆటోమేటిక్‌గా ఎన్‌పీఏ లెవెల్ అనేది కూడా పెరిగిపోతుంది. సో ఇంకోటి ఏంటంటే మనకి గవర్నమెంట్ వైపు చూసుకుంటే వాళ్ళకి ఏంటి ఒకే ఒక్క సోర్స్ ఆఫ్ రెవెన్యూ అంటే టాక్సెస్ అన్నమాట. కానీ ఈ టాక్సెస్ కూడా వీళ్ళు లిమిటెడ్‌గా కొంత రిలాక్సేషన్ ఇచ్చారు ఈ ఫర్మ్స్‌కి. సో వీళ్ళేంటే ఒక ఈక్విలిబ్రియం మెయింటైన్ చేయాల్సి వస్తుందన్నమాట. అంటే ఇప్పుడు ఆ ఈక్విలిబ్రియం మెయింటైన్ చేయాలంటే ఆటోమేటిక్‌గా టాక్సెస్ పెంచాలి. ఎందుకంటే ఆ డెఫిసిట్ వాల్యూమ్ అనేది కవర్ చేయడానికి. ఇంకోటి మనకి ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఈ ప్రైవేట్ సెక్టర్ తాలూకా ఇన్వెస్ట్‌మెంట్ కూడా పెద్దగా గవర్నమెంట్ ఎంకరేజ్ చేసే విధంగా మనకు కనిపించట్లేదు. ఎందుకంటే ఈ ఫర్మ్స్ తాలూకా పర్ఫార్మెన్స్ అనేది నాట్ అప్ టు ద మార్క్ అన్నమాట. సబ్సిడీస్ ఇచ్చినా సరే, ఎంకరేజ్ చేస్తున్నా సరే ఈ ఫర్మ్స్ తాలూకా పర్ఫార్మెన్స్ అనేది మనకి అంత ఫెయిత్‌ఫుల్‌గా మనకు కనిపించట్లేదు. సో అందుకని చెప్పి ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్‌మెంట్ కూడా ఫ్యూచర్‌లో గవర్నమెంట్ ఫైనాన్సింగ్ అనేది తగ్గిపోవచ్చు అనే ఆలోచన కూడా మనకు కనిపిస్తుంది. సో ఇంకోటి ఏంటంటే మనకి ఎకనామిక్ కాస్ట్ అన్నమాట. సో ఇక్కడ ఎకనామిక్ కాస్ట్ అంటే మనకి ఈ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గురించి చూసుకోవాలి. అలాగే మనకి రిసోర్సెస్ గురించి కూడా మనం ఆలోచించాలి. అంటే ఇక్కడ ఏంటంటే ప్రొడక్షన్ ఆఫ్ టైంలో మనకి నేచురల్ రిసోర్స్‌ని మనం ఎంత ఎఫిషియెంట్‌గా మనం యూజ్ చేస్తున్నాం అనేది ఆలోచించాలి. సో ఆటోమేటిక్‌గా ఇప్పుడు ఈ మిస్ అలొకేషన్ ఆఫ్ రిసోర్సెస్ జరిగినా సరే, లేకపోతే రిసోర్స్‌ని కరెక్ట్‌గా యుటిలైజ్ చేయడం జరిగినా సరే, ఫ్యూచర్‌లో మనకి ఈ నేచురల్ రిసోర్స్ తాలూకా స్కేర్సిటీ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో అవి కూడా మనకి నెగెటివ్ ఇంపాక్ట్ పడుతుంది. అందుకే ఈ ఎకనామిక్ కాస్ట్ కూడా ఈ ల్యాక్ ఆఫ్ ఎగ్జిట్‌లో ఒక పెద్ద ప్రాబ్లమ్ అని తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకి పొలిటికల్ కాస్ట్. ఇక్కడ చూసుకుంటే మీరు చాలా వరకు మనకి పొలిటికల్ ప్రెషర్ కనిపిస్తాయి బ్యాంక్స్‌లో స్పెషల్‌గా చూసుకుంటే పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి లోన్స్ ఇవ్వమని ఈ పొలిటికల్ వాళ్ళు కూడా రిఫర్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల అంటే ఈ రిచ్ పీపుల్‌కి ఈ లోన్స్ ఇచ్చినా సరే అవన్నీ కూడా ఫర్మ్స్ అనేవి అంత పెద్దగా పర్ఫార్మెన్స్ మనకు కనిపించలేదు. సో ఇవన్నీ ఏంటంటే ఇండైరెక్ట్‌గా మనకి పొలిటికల్ లీడర్స్ ఈ సిక్ ఫర్మ్స్‌ని సపోర్ట్ చేసినట్టు మనకు తెలిసిందే. ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కింగ్‌ఫిషర్, విజయ్ మాల్యా. సో వీళ్ళందరూ ఏంటంటే ఈ కార్పొరేట్స్ ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. కానీ వాళ్ళు ఏంటంటే ఇన్ కేస్ ఎన్‌పీఏ లెవెల్స్ మనకి ఎక్కువ కనిపించినా సరే, డిఫాల్టర్స్‌గా వచ్చినా సరే వాళ్ళ మీద రైట్ యాక్షన్ అనేది తీసుకోలేకపోతున్నారు. సో ఇవన్నీ కూడా మనకి పొలిటికల్ కాస్ట్ కింద మనకు కనిపిస్తున్నాయి. సో ఫైనల్‌గా మనకేంటంటే అసలు ఎగ్జిట్ ప్రాబ్లమ్ ఎందువల్ల ఉందంటే మెయిన్‌గా ఇండియాలో ఈ 3 ఫ్యాక్టర్స్ మీద చూసుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఇంట్రెస్ట్ అనమాట. మన ఇంట్రెస్ట్ అనేవి పెద్ద ప్రాబ్లమ్ అవుతుంది. ఎందుకంటే ఎల్‌పీసీ రిఫార్మ్స్ వచ్చిన తర్వాత సరే కొంచెం మనం థింకింగ్ కానీ, మన యాటిట్యూడ్ కానీ, మన లైఫ్ స్టైల్ కానీ చేంజ్ అవుతూ వచ్చింది. అలాగే ఇన్స్యూరెన్స్ కూడా కొత్త కొత్త ఇన్స్యూరెన్స్ అవన్నీ లాంచ్ అవ్వడం వల్ల కూడా మన థింకింగ్ అండ్ యాటిట్యూడ్ చేంజ్ అవుతూ వచ్చింది. సో ఏంటంటే ఒక వే ఆఫ్ లైఫ్ స్టైల్‌కి మనం అలవాటు పడిపోవడం వల్ల ఈ ఎగ్జిట్ ప్రాబ్లమ్ అనేది కూడా మనకి కనిపిస్తుంది. ఇంకోటి ఏంటి ఐడియాస్ అనమాట. సో ఈ మూడిటి వల్ల కూడా మనకి ఎగ్జిట్ ప్రాబ్లమ్ అనేది మనకు కనిపిస్తుంది ఇండియాలో. సో ఇది మెయిన్‌గా చక్రవ్యూహ ఛాలెంజ్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. సో దీంతో పాటు ఏంటంటే దీని రిలేటెడ్ జామ్ అని ఉంటుంది. సో జామ్ అంటే మీకు తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. ఇండియన్ ఎకానమీ పరంగా జామ్ అంటే ఏంటో. సో నెక్స్ట్ వీడియో ఈ జామ్ అనేది దాని మీద చేయడం జరుగుతుంది. సో థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ IAS, APPSC, TSPC lectures for more videos. Thank you.